హలో పిల్లలు, నేను లావణ్య. ఈరోజు మీకు ఇంకొక కథ చెప్పడానికి వచ్చేసాను. అయితే ఆ కథ పేరు నాన్న పులి. ఈ కథలో ఒక చిన్న బాబు ఉంటాడు, వాడి పేరు రాజు. అయితే వాడు ఏం చేశాడు, అసలు ఈ కథ మనం ఎందుకు చెప్పుకోవాలనుకుంటున్నాం అనేది మీరు లాస్ట్ వరకు వింటే బాగా అర్థమవుతుంది. సో అస్సలు మిస్ చేయొద్దే. సో కథలోకి వెళ్ళిపోదామా? మ్మ్. అనగనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో రాజు అనే ఒక పెంకి పిల్లాడు ఉన్నాడంట. అయితే రాజు వాళ్ళ నాన్న ఒక గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అంటే గొర్రెల్ని అమ్ముతారనమాట. అయితే ఈ గొర్రెలు పెరగాలి అంటే వాడికి తిండి పెట్టాలి కదా! ఆ తిండి పెట్టడం కోసమని ఈ రాజు వాళ్ళ నాన్న ప్రతిరోజు పొద్దున్నే ఆ గొర్రెలన్నిటినీ కొండ మీదకి తీసుకెళ్ళి గడ్డి మేసిన తర్వాత సాయంత్రానికి ఇంటికి వచ్చేవారు. రాజుకి మీ అందరిలాగే వేసవి సెలవులు వచ్చాయి. ఇంట్లో ఏం తోచట్లే. అయితే నాన్న నాన్న నేను కూడా మీతో పాటు వస్తాను, ఇంట్లో నాకేం తోచట్లేదు అని అన్నాడంట. అయితే వాళ్ళ నాన్న, బాబు అక్కడ నీకు ఏం ఉండదు నాన్న, కాసేపు వచ్చాక నీకు బోర్ కొట్టేస్తుంది, నువ్వు అక్కడ రావద్దు అనేసని చెప్తాడు. అయినా కూడా వినకుండా రాజు, నాన్న నేను వస్తాను నాన్న, మీరు తీసుకెళ్ళను నాన్న, నాకేం బోర్ కొట్టదు నాన్న అని అన్నాడంట. సరే ఇంక చేసేదేం లేక రాజు వాళ్ళ నాన్న రాజుని పట్టుకుని గొర్రెలు మేపడానికని కొండ మీదకి వెళ్ళాడు. అయితే పొద్దున్నంతా రాజు చక్కగా ఆడుకొని గెంతి పువ్వులు కోసుకొని ఏంటేంటేంటో చేశాడు. మధ్యాహ్నం వచ్చేసేటప్పటికి ఇంకా విసుగు పుట్టడం మొదలైంది. అదే బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. అప్పుడు రాజుకి ఒక ఆలోచన వచ్చింది. చేశాడంటే, నాన్నా పులి, నాన్నా పులి అని అరవడం మొదలుపెట్టాడంట. నిజంగానే పులి వచ్చిందేమో అనుకుని రాజు వాళ్ళ నాన్న కింద నుంచి పరిగెట్టుకొని పైకొచ్చాడంట. రాజు అప్పుడు నవ్వుకుని, నాన్న ఏం పులి రాలేదు, నేను ఊరికే సరదాగా అలా అరిచాను అని అనగానే రాజు వాళ్ళ నాన్నకు చాలా కోపం వచ్చి, రాజు అది చాలా తప్పు, నువ్వు అలా అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పి మళ్ళీ గొర్రెల దగ్గరికి నాన్న వెళ్ళిపోయాడు. అయితే మళ్ళీ కాసేపటికి రాజుకి విసుగు పుట్టి మళ్ళీ అలాగే నాన్నా పులి, నాన్నా పులి అని అరిచాడు. మళ్ళీ పులి వచ్చిందేమో అనుకుని నాన్న పరిగెట్టుకొని వచ్చాడు. నాన్న వచ్చేటప్పటికి మళ్ళీ రాజు నవ్వుతున్నాడు. ఈసారి నాన్నకు చాలా కోపం వచ్చింది. అప్పుడు రాజుని, రాజు ఇది చాలా తప్పు, ఇంకొకసారి ఇలా చెయ్యొద్దు అని గట్టిగా మందలించి వెళ్ళిపోయాడు. ఈసారి నిజంగానే పులి వచ్చింది. అప్పుడు రాజు గట్టి గట్టిగా నాన్నా పులి, నాన్నా పులి అని ఎన్నిసార్లు అరిచినా రాజు వాళ్ళ నాన్న ఈసారి పట్టించుకోలేదు. ఎందుకంటే మళ్ళీ ఆట పట్టిస్తున్నాడేమో అనుకున్నాడు. కానీ పులి నిజంగానే వచ్చిందని ఊహించలేకపోయాడు. రాజు చుట్టుపక్కల గమనించి అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు మీదకి ఎక్కి భయంగా బిక్కుగా ఉంటే ఆ పులి దగ్గరలో ఉన్న ఒక మేకపిల్లని చంపి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది. కాసేపటికి పోయాక రాజు వాళ్ళ నాన్న ఇంటికి వెళ్దాం పదరాజు అని వచ్చేటప్పటికి చూస్తే ఇంకేంటి, రాజు చెట్టు మీద ఉన్నాడు. రాజుని కిందకి దింపి ఏం జరిగింది బాబు అని అడిగితే, నాన్న మూడోసారి నిజంగానే పులొచ్చింది నాన్న, కానీ మీరు రాలేదు, నేను ఇంకొకసారి ఎప్పుడూ అబద్ధాలు చెప్పను నాన్న, నాకు బాగా బుద్ధొచ్చింది అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, బాబు చూసావా, అబద్ధాలు పదే పదే చెప్తే నువ్వు నిజంగా చెప్పినా కూడా ఎవరూ నమ్మరు, అందుకని అబద్ధాలు ఎప్పుడూ చెప్పొద్దు, నిజం మాత్రమే చెప్పు అని చెప్పి ఇంటికి జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళిపోయారు. సో పిల్లలు విన్నారు కదా, మీరు కూడా మీ అమ్మలతోటి, నాన్నలతోటి, టీచర్స్ తోటి, మీ తోటి విద్యార్థులతోటి అస్సలకే అబద్ధాలు ఆడద్దు. మనం ఎప్పుడూ నిజమే